రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడు, కీర్తనీయుడు, గొప్పవాడు, దేవుడైనటువంటి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామం పేరిట హృదయపూర్వకంగా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలంలో మా విశేషం పొడిగించి నీ పాల చెంతం తీసుకుని దుష్ట లోకంలో మమ్మల్ని విమోచించుకున్నారు ప్రభువా. పాపానికి అలవాటు పడినటువంటి మమ్మల్ని నీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కలువరి ప్రేమ బలియాగం, ఆ ప్రియుడిని చూచుటను బట్టి, కలువరి శిలువ యొక్క శ్రేష్టమైనటువంటి ప్రాయశ్చిత్త కార్యమును బట్టి, నా పాపముల కొరికే నా ప్రభు శిలువ వేయబడినాడని మా హృదయాంతరంగంలో పరిశుద్ధాత్మ ద్వారా మా పాపాన్ని ఒప్పిస్తూ రాగా, ప్రభువైన యేసు నేను పాపిని, నీ రక్తములో నా పాపాల కడుగు, నా పాపాన్ని బట్టి ఇంత భయంకరమైనటువంటి శిక్షను భరించు, నా కొరకు నువ్వు శిక్ష భరించకపోతే నాకు రక్షణ లేదు అనే సంగతి తెలుసుకోవడానికి నేను పాప విషయం పశ్చాత్తాపడి మారు మనిషి పొంది నీ యందు విశ్వాసం ఉంచకపోతే నశించవలసినటువంటి జాబితాలో ఉండబడినటువంటి బ్రతుకు జీవితాన్ని మీరు ఎంతో కనికరిస్తూ వచ్చినారు, చెల్లిస్తూ. ఈ రీతిగా నీవు నా దేవుడవు, నా తండ్రి, నేను నీ కుమారుడును అనేటువంటి బాంధవ్యాన్ని నీ కృప చేతని ఏర్పరుస్తూ వచ్చినావు. స్తోత్రాలు చెల్లిస్తూ అదే కాలంలో శ్రేష్టమైన నీ ఘనమైన నామమును బట్టి హృదయపూర్వకంగా మేము ఆరాధిస్తూ ఆరాధన పరువు మీరు తీసుకొచ్చిన ప్రియుల పరుస్తూ ఉంటారు. ఇంకా కనెక్ట్ కావాల్సినటువంటి బిడ్డని మీరు నడిపించాలని వందనములు చెల్లిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ నువ్వు చేసిన ప్రతి మేలు ఉపకారం కొరకు హృదయపూర్వకంగా వందనములు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 రెండవ పాట పాడతాము. అన్యజనులేలా మొదటి 4 చరణాలు పాడతాం. అన్యజనులేలా అనేటువంటి పాట. ఓకే. అన్యజనులేలా లేచి గల్లతు చేయుచున్నారు, అన్యజనులేలా జనములేలా వ్యర్థమైన దాని తాళంచుచున్నవి, జనములేలా వ్యర్థమైన దాని తాళంచుచున్నవి, అన్యజనులేలా లేచి గల్లతు చేయుచున్నారు, అన్యజనులేలా లోక రాజులు లేచి వారే కముగా ఆలోచించి
భూలోక రాజులు వారి పాశములను చెంపి పారవేయుధమను చున్నారు. వారి పాశములను చెంపి పారవేయుధమను చున్నారు. అన్యజనులేలా లేచి గల్లాతు చేయుచున్నారు. అన్యజనులేలా ఆకాశవాసులు వారిని అపహసించుచున్నాడు. ఆకాశవాసులు నవి వరలతో పలికి కోపముతో వారిని తల్లడిల్ల చేయు. నవి వరలతో పలికి కోపముతో వారిని తల్లడిల్ల చేయు. అన్యజనులేలా లేచి గల్లాతు చేయుచున్నారు. అన్యజనులేలా పరిశుద్ధమైన నదు పర్వతమగు సీయోను మీద పరిశుద్ధమైన నదు నా రాజు నాసీనుని గదేసి ఉన్నానని సెలవిచ్చేను. నా రాజు నాసీనుని గదేసి యోనని సెలవిచ్చేను. అన్యజనులేలా లేచి గల్లాతు చేయుచున్నారు. అన్యజనులేలా కట్టడ వివరించు నాకు ఇట్లు చెప్పే యెహోవా యంచు కట్టడ వివరించు. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. నీవు నా కుమారుడవు, నిన్ను నేను కనియున్నాను. అన్యజనులేలా లేచి గల్లాతు చేయుచున్నారు. అన్యజనులేలా జనములేలా వ్యర్థమైన దాని తాళంచుచున్నవి. జనములేలా వ్యర్థమైన దాని తాళంచుచున్నవి. అన్యజనులేలా లేచి గల్లాతు చేయుచున్నారు. అన్యజనులేలా కీర్తనలు 2 మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు చదువుతాం. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. కాబట్టి ఈ కీర్తన ప్రస్తుతము, పూర్వము,
దేవుని ఎరగనటువంటి అన్యజనులు. అన్యజనులు అంటే దేవుని ఎరగనటువంటి వారు. దేవుని ఎరగనటువంటి వారు దేవుణ్ణి గౌరవించలేరు, ఘనపరచలేరు, ఆరాధించలేరు. వారికి ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి అల్లరి చేస్తారు. ఆ ప్రకారంగా దేవునికి విరోధముగా ప్రవర్తిస్తారు. దేవుని యొక్క ప్రజలైనటువంటి వారి యొక్క కట్లు తెంపుదామని, వారి పాశములను పారవేద్దామని భూరాజులు సహా ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచు ఏలికలు ఏకీపించి ఆలోచన చేయనటువంటి వారని భక్తుడు ఈ యొక్క కీర్తనను ఉన్నటువంటి పరిస్థితులను బట్టి పాడుతూ వచ్చినాడు. అదే సమయంలో దేవుని బిడ్డగా మహాదేవుడు ఆయన ఏమై ఉన్నాడో కూడా రాస్తూ వచ్చినాయి. మనం గమనిస్తే అన్యజనులైనటువంటి వారు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, ఆకాశమందు ఆశించినటువంటి దేవుణ్ణి వారు గుర్తినటువంటి స్థితిని బట్టి ఉంటూ రాగా దేవుని బిడ్డ జీవితం దానికి భిన్నమైనదిగా ఉంటూ వస్తుంది. ఏంటి ఆ యొక్క అనుభవం అనంటే 5వ వచనంలో ఆయన ఉగ్రుడై పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆశీనుగా చేసి ఉన్నా. నేను కట్టడను వివరిస్తాను. ఈ రాజు ఆకాశమందు ఆశీనుడైనటువంటి దేవుడు నా యొక్క జీవితానికి ఆయన రాజుగా ఉన్నాడు. ఆయనను నా హృదయములో ఆశీనునిగా చేసుకొని ఉన్నా. ఆయన్ను నా రక్షకుడుగా, నా దేవుడుగా నేను స్వీకరించి ఉన్నా. ఆ యొక్క శ్రేష్టమైన అనుభవాన్ని బట్టే ఆయన నాకు ఇలాగ సెలవిచ్చాడు. నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను. ఇది వ్యక్తిగతంగా అపహసించబడుతూ వచ్చినటువంటి దేవుడు, అల్లరి చేయబడుతూ వచ్చినటువంటి దేవుడు, దేవునికి దేవుని ప్రజలకును విరోధముగా ప్రవర్తింపబడుతూ వచ్చినటువంటి దేవుడు నాకు రాజు అయినాడు. ఆయన జీవితానికి సింహాసనాసీనుడు. ఆయన నాకు తండ్రి, నేను ఆయనకు కుమారులను కుమార్తెగా చేయబడుతూ వచ్చానని భక్తుడు ఎంతో చక్కగా తన దేవుడితో తనకున్నటువంటి సంబంధాన్ని బట్టి ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. వాస్తవానికి మనుష్యులు దేవుని సృష్టి అయినటువంటి వారుగా, దేవుడు చేసినటువంటి పనివారుగా, దేవుని ఊపిరి వెళ్ళేటువంటి వారుగా ఉన్నారనే సంగతిని వారు ఎరగని స్థితిలో ఈ రకంగా ప్రవర్తిస్తున్నటువంటి రీతి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి భూమి మీద నానా రకమైనటువంటి యుగములు ఉంటూ వచ్చినాయి. దేవుని యొక్క సన్నిధి యుగం పాపములో పడినటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ఎదెను తోటలో పతనం కానటువంటి ఆదాము యొక్క పరిశుద్ధమైనటువంటి కాలము మనకు కనబడుతూ వస్తుంది. ఆ తదుపరి పతనమైనటువంటి కాలము కనబడుతుంది. ఈ యొక్క పతనమైనటువంటి
కాలమును బట్టి, పాపభూయిష్టమైన జీవితాన్ని బట్టి మనుషుడు అలాగనే ప్రవర్తిస్తూ వస్తున్నాడు. అయితే ప్రేమగల దేవుడు భూలోకానికి వచ్చి మన యొక్క పాపపు జీవితాన్ని ప్రాయశ్చిత్తము చేయడం ద్వారా శ్రేష్టమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని మనకు ప్రసాదించటానికి కొరకై మన నిమిత్తం పాపముగా, శాపముగా, మరణముగా మన యొక్క ప్రతి విధమైనటువంటి పాపము యొక్క అల్లరి విరోధ జీవితం, మన యొక్క బ్రతుకు జీవితంలో మన యొక్క స్థితిగతులు ఉంటూ రాగా ఆయన యొక్క కోపానికి, ఆయన యొక్క ఉగ్రతకు మనం పాత్రులమైనటువంటి వారమై నెమ్మదిలేనటువంటి వారమై, ఆ రీతిగా దోషులమై మన యొక్క జీవితంలో దేవునికి విరోధులమైనటువంటి స్థితిలో ఉంటూ రాగా మన ప్రియ ప్రభు మన కొరకు చెల్లించినటువంటి కార్యాన్ని బట్టి, ఆయన చేసిన బలియాగము ద్వారా ఆయన పిల్లగా మనం చేయబట్ట కొరకైనటువంటి ఇట్టి గొప్ప ప్రేమను ప్రభు మన పట్ల కనపరుస్తూ వచ్చినాడు అనేటువంటి సంగతిని పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములో ప్రభు ఇట్టి కార్యాన్ని జరిగించడం ద్వారా అపవిత్రమైనటువంటి బ్రతుకు జీవితానికి దేవుడు తన కృప చేతనే ప్రభునేసు క్రీస్తు రక్తదాన ద్వారా మన హృదయాన్ని పరిశుద్ధపరిచి మనందరినీ కూడా ఒక సియోనుగా, ఒక పరిశుద్ధ పట్టణముగా ప్రభు మనల్ని చేస్తూ వచ్చినాడు. కాబట్టి పరిశుద్ధ పర్వతము, పరిశుద్ధ పట్టణము అనేది సియోను అన్నటువంటిది దేవుని ప్రజలను సూచిస్తున్నటువంటి జీవితంగా మనం చూస్తాం. మన ప్రియ ప్రభు తాను పవిత్రపరుచుకున్న ప్రజల మధ్యలో, తాను పరిశుద్ధపరుచుకున్న సియోన్లో, తాను పరిశుద్ధపరుచుకున్నటువంటి దేవుని ప్రజల మధ్యలో ఆయన సింహాసనాశీనుడై ఆరాధించబడుతున్నాడు. కానీ ప్రభువుని ఎరగనటువంటి వారి యొక్క జీవితానికి మన ప్రియ ప్రభు ప్రస్తుత కాలంలో వెరితనముగా ఎంచబడుతూ ఉన్నాడు. అందుకొరకనే వారిలో ఉన్న వెరితనాన్ని బట్టి ప్రభువును వెరిగా అనుకుంటున్నటువంటి కాలంలో ఉంటున్నాం. అయితే నశిస్తున్న వారికి వెరితనం కానీ రక్షింపబడినటువంటి దేవుని బిడ్డగా మనకు దేవుడు శక్తిమంతుడైన దేవుడుగా, రక్షకుడైనటువంటి దేవుడుగా, భూపతులకు అధిపతి దేవుడుగా, నశించవలసినటువంటి మనకి జీవితానికి ఎంతో గొప్పదైనటువంటి రక్షకుడుగా మన ప్రభు మన జీవితానికి బయలుపరుచుకొని మనది విశ్వాసం కలిగించి మనం ఆయన పిల్లగా చేయబడ్డ కొరకుగా, ఆయన మనకు దేవుడిగా చేయబడ్డ కొరకుగా ఇటు శ్రేష్టమైన సంబంధ బాంధవ్యంలో ప్రభు మనం తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం. అందుకోసమని ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉంటున్న 5వ వచనంలో, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆశీనునిగా చేసి ఉందని సెలవిస్తూ వచ్చినాడు భక్తుడు. అందుకు దేవుడు సెలవిస్తూ వచ్చినాడు, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను. ఇదే ప్రభు తన పిల్లతో ఏర్పరుచుకుంటూ వచ్చినటువంటి బాంధవ్యం. ప్రభువుని ఎరిగినటువంటి పిల్లైనటువంటి వారు ధన్యులుగా దేవుడు తన వాక్యంలో మన జీవితాన్ని నిజముగా నశించవలసిన జీవితం తప్పిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. గమనిస్తే 12వ వచనములో ఎలాంటి మాటలు పలుకుతున్నాడు చూడండి.
ఆయన కోపము త్వరగా రగులు కొనును. ఆ, కుమారుని ముద్దు పెట్టుకొనిడి. లేని ఎడల ఆ, ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆ. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆయన ఆశ్రయించు వారు ధన్యులు. త్రోవ తప్పి నశించినటువంటి జీవితంలో ఉండబడినటువంటి మనకు ఆయన ఆశ్రయించే ధన్యత ఇచ్చే, ఆయన ఆశ్రయించినటువంటి ధన్యతలోనికి ప్రభు మనం నడిపిస్తూ వచ్చినాడు. అందుకొరకని మనకు జీవితము, మన ప్రియ ప్రభువును ఆ పాపాత్మురాలుగా తన యొక్క పాపు జీవితమును బట్టి ఎంతో తృణీకరించబడినటువంటి స్త్రీ ఎప్పుడైతే ప్రభు తన యొక్క పాప స్థితిని కరుణించినాడు, తను ప్రేమించినాడు, తను క్షమించినాడని అనుభవంలో తన యొక్క జీవితం ఉంటూ వచ్చిందో, ఆ ప్రియ ప్రభు పాదాలను ముద్దు పెట్టుకుంటూ వచ్చింది. దేవుని యొక్క క్షమాపణ పొందుతూ వచ్చినటువంటి జీవితంగా మనం చూస్తాం. కాబట్టి ఉగ్రత మన మీద తీరిపోనట్లుగా దేవుడు కృపను మన పట్ల ప్రకటిస్తూ వచ్చింది. ఆయన పిల్లగా ప్రభు మనకు అతి సమీపమైనటువంటి ప్రియమైన పిల్లగా ప్రభు మనని స్వీకరిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. అందుకోసమని మహాదేవుడు మనం కూడా లోకములో ఉన్నవారి వలె ఉన్నటువంటి వారమే. అయితే నీవు నా కుమారుడవు, నేను నిన్ను కానే ఉన్నా. నన్ను ఆశ్రయించు వారు ధన్యులు, నేను నా బిడ్డటువంటి వారికి ఆశ్రయమును దుర్గమునైనటువంటి దేవుడనని ప్రభు సెలవిస్తూ వచ్చినటువంటి మాటలుగా మనం చూస్తాం. అందుకోసమని భూమి మీద మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు మనల్ని ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ పర్వతమైన సియోనుగా, దేవుని యొక్క ప్రజలుగా, దేవుని యొక్క సంఘముగా, దేవుని యొక్క పట్టణముగా మన జీవితాన్ని చేస్తూ వచ్చి మనం గమనిస్తే ఆయన పరిశుద్ధమైన పర్వతం మీదికి ఆయన పరిశుద్ధ పట్టణముగా చేయబడడానికి మనము అర్హత లేనటువంటి వారన్న సంగతిని మనం గుర్తిస్తాం. చూడండి, ఉదాహరణకు 15వ కీర్తనకు వచ్చినప్పుడు అక్కడ ఒక ప్రశ్న చేస్తూ వచ్చినాడు. యెహోవా యెహోవా ఈ గుడారములో అతిథిగా ఉండతగిన వాడెవడు? ఈ పరిశుద్ధ పర్వతం మీద నివసింపతగిన వాడెవడు? కాబట్టి ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదైన వాడు, ఆయన గుడారములో అతిథిగా ఉండ తగినటువంటి వాడు ఎవడు అని ప్రశ్న వేస్తే దానికి కొన్ని అర్హతలు కింద భాగంలో ప్రభు సెలవిస్తూ వచ్చినటువంటి వారుగా చూస్తున్నాం. ఏమని? యథార్థమైన ప్రవర్తన కలిగిన జీవితం, నీతి అనుసరించు జీవితం, హృదయపూర్వకముగా నిజము పలుకున్నటువంటి జీవితం, అట్టివాడు నాలుకతో కొండములాడని జీవితం, చెలికానికి కీడు చేయనటువంటి జీవితం, ఆయన పొరుగువాని మీద నింద మోపని జీవితం, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు భయభక్తులను సన్మానించే జీవితం, అతడు ప్రమాణం చేయగా చేస్తే నష్టం కలిగినప్పటికీ కూడా మాట తప్పనటువంటి జీవితం, తన ద్రవ్యాన్ని వడ్డీకి జీవితం, నిరపరాధిని చేరుపటికే లంచం పుచ్చుకున్నటువంటి జీవితం కలిగిన వాడే దేవుని పరిశుద్ధ పర్వతము యొద్దకు, ప్రభు యొద్దకు, ఆయన సన్నిధికి రాగలిగినటువంటి వాడు. ఈ లక్షణాలు అన్ని కూడా దేవునివే. ఆయన పిల్లగా ఆయన కృప చేత ఆయన నీతిని మనకిచ్చాడు, ఆయన యథార్థం మనకిచ్చాడు, ఆయన సత్యం మనకిచ్చాడు. ఆయన బిడ్డలుగా మన యొక్క నాలుక కింద సర్ప విషం ఉంటూ వచ్చిన జీవితం, మన జీవితం ఇతరులకు కీడు చేస్తూ వచ్చిన జీవితం, ఏమైనా మనకు జీవితం ఆయన సన్నిధికి నడిపించబాటు కొరకైనటువంటి
ఆ భాగ్యం అనుగ్రహించబడిందనంటే ఆయన కృప చేతనే మనకు కలిగింది. కానీ మన యొక్క దుష్క్రియలతోటి లేదా మనం అనుకున్న మంచి క్రియలతోటి మన జీవితం మార్పునికి రాలేదు. ప్రభువే తన కృప చేత మన యొక్క జీవితాన్ని ఆయన యొక్క శిలువ రక్తము చేత మనలో పరిశుద్ధాత్మ దేవుడు కలిగించిన పశ్చాత్తాపం మారు మనసును బట్టి మన జీవితాన్ని ప్రభు మార్చి ఉన్నాడు. మన జీవితాన్ని ప్రభు ఆయన పిల్లగా చేర్చుకొని మనకు జీవితాన్ని ధన్యగా చేస్తూ వచ్చినటువంటి ఆ గొప్ప జీవితాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి దేవుని ప్రజల మధ్యలో దేవుడు గొప్పవాడు, ఆయన కీర్తనీయుడు అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటుంది. 45వ కీర్తన మొదటి వచనంలో మనం గమనిస్తే ఎంత మంచి మాటను చూడండి. 45వ కీర్తన మన మన దేవుని దేవుని పట్టణమందు పట్టణమందు ఆయన ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడు, యెహోవా గొప్పవాడును, కీర్తనీయుడునై కీర్తనీయుడై ఉన్నాడు. కాబట్టి ఎవరు ఈ పట్టణం అంటే దేవుని పట్టణం, ఎవరు ఈ పర్వతం అంటే దేవుని పరిశుద్ధ పర్వతం. కాబట్టి పట్టణము అన్నటువంటిది దేవుని పట్టణం, పర్వతం అనేది దేవుని పరిశుద్ధ పర్వతం. అందుకోసమే నూతన నిబంధనలో మరి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనని దేవుడు రకరకాలైనటువంటి ఆధిక్యతలో తీసుకొని వచ్చాడు. 2వ అధ్యాయంలో దేవుని ఇంటివారు అన్నాడు మన గురించి, దేవుని పట్టణస్థులు అన్నాడు మన గురించి. ఆ ప్రకారంగా దేవుని యొక్క నివాస స్థలము అంటూ వచ్చినాయి. కాబట్టి పట్టణములో మనుషులు లేకపోతే అది నిర్జీవమైన పట్టణం. ఆ ప్రకారంగా పర్వతములు అన్నటువంటి ఉన్నాయి, అక్కడ జంతువులు నివాసం చేస్తాయి. కానీ పరిశుద్ధ పర్వతము అన్నటువంటి ఆ యొక్క సన్నిధి దేవుని ప్రజలు నివాసం చేయనటువంటి స్థితిగతులు ప్రభు మన యొక్క జీవితాన్ని కల్పిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాము. మనం గమనిస్తే 2వ అధ్యాయంలో ఆ మాటను ప్రభు వాడుతూ ఉన్నాడు. మనం గమనిస్తే 2వ అధ్యాయం 19వ వచనంలో చూడండి ఎటువంటి మాటను. కాబట్టి మీరు పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఇవి దేవుడు తన పిల్లకు పెట్టినటువంటి పేర్లు. వీరికి మీరు అన్యజనుల వలె ఉండక, అన్యజనుల వలె ఉండక అనే మాటను అర్థవంతముగా పరజనులు అనేటువంటి మాటని అన్యజనులు, పరజనులు అంటే తన జనులు కానివారు, అన్యజనులు అంటే తన ప్రజలు కానటువంటి వారు, పరదేశులనంటే దేవుని యొక్క దేశస్థులు కానటువంటి వారు. కానీ ప్రభు తన యొక్క రక్తదాన ద్వారా అపవిత్రులుగా, పరదేశులుగా, పరజనులుగా ఉన్నటువంటి మనందరినీ కూడా పరిశుద్ధులు, ప్రభు రక్తములో కడగబడినటువంటి దేవుని పిల్లలు అనేటువంటి సముదాయముగా, దేవుని యొక్క ఏక పట్టణస్థులుగా, దేవుని ఇంటి వారుగా ప్రభు మనం చేస్తూ. కాబట్టి ప్రభువులో మనక జీవితము ఎంతో ధన్యకరమైనటువంటి జీవితంగా ప్రభు చేస్తూ మనక జీవితాన్ని మునుపు ప్రభువులో అన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక గొప్ప తేడాను, ఆ యొక్క ప్రత్యేకతను ప్రభు మన జీవితానికి చూపిస్తూ వస్తున్నాడు. మనం గమనిస్తే 12వ వచనంలో చూడండి, 2:12లో ఆ కాలమందు సహపౌరులుగాక పరదేశులను, వాగ్దాన నిబంధనని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు నిర్దేవులై ఉండి క్రీస్తుకు దూరస్తులు ఏంటని
మీరు జ్ఞాపకం చేస్తున్నారు. మరి ఎట్లా సమీపస్తులుగా అయ్యాము? 13వ వచనం, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు ఆ ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఎలాంటి స్థితి మన స్థితి? 14వ వచనంలో ఆయన మన ఆయన సమాధానం మీకును మాకును ఉండినటువంటి ద్వేషమును అంటున్నాడు. ఎలాంటి మాట? ఈ మాట 16వ వచనం, తన శిలువ వలన ద్వేషమును సంహరించి చూస్తూ ఉంటున్నాడు. ఎంత గొప్ప మాట! అందుకోసమనే దేవుడు మన యొక్క పాపు ద్వేషాన్ని కలువరి శిలువలో తన బలియాగం ద్వారా సంహరిస్తూ వచ్చినాయి. మన యొక్క పాపము ద్వేషాన్ని ఆయన చంపుతూ వచ్చినాయి. అందుకోసమనే మనకు సమాధానం కలిగింది. అందుకోసమనే మనము దేవునికి సమీపస్తులుగా కాగలుగుతూ. ఎంత చక్కటి మాట! ఆయన శ్రేష్టమైనటువంటి మరణ భూస్థాపన పునరుద్ధాన సువార్తను ప్రభు మనకు ప్రకటిస్తూ. ఆ వార్త ద్వారానే ప్రభు దగ్గరికి మనం రాగలుగుతూ. అదే మనం గమనిస్తే 17వ వచనంలో, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను. ఇది గందరగోళ వార్త కాదు, ఇది కలవర వార్త కాదు, ఇది కలుషితమైన వార్త కాదు. ఈ వార్త వింటూ ఉంటేనే అయ్యో ఇంత పాపాత్మున్నా నేను, నా యొక్క స్థితి కేవలము భయంకర నరకపు స్థితి, నన్ను ప్రేమించగలిగినటువంటి వారు ఎవరు? ఈయన నాకెవరో తెలియకపోయినప్పటికీ కూడా, ఆయన నేను తెలుసుకోకపోయినప్పటికీ కూడా, నా కొరకుగా ఆయన రక్తం కాల్చి ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి దైవము ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తునటువంటి వార్త మన యొక్క చెవులలో, మన హృదయములో మ్రోగానే, ప్రభువా నేను పాపినయ్యా, నీ దగ్గర రావడానికి అర్హుడు కానయ్యా, నా పాపాన్ని బట్టి నశించవలసినటువంటి వాడినయ్యా అనేటువంటి ఆ గొప్ప పశ్చాత్తాపమే ప్రభుని యేసు మనం ముందు వచ్చిన విశ్వాసం ద్వారానే, కృప చేతనే రక్షించబడినటువంటి ఆ నిత్య జీవపు వరాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి ఉదయ కాలంలో ఆయన బిడ్డలుగా మన యొక్క స్థితి, కీర్తన 2 మొదటి వచనం నుంచి చెప్పబడినటువంటి జాబితాలో నుండి ఒక ప్రత్యేకమైన జాబితాలోనికి ప్రభు మనం తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఉదయ కాలంలో నా రాజు, నా ప్రభు, నా దేవుడు, నా హృదయ సింహాసనాసీనుడు అనేటువంటి మాటలు, అనుభవము, ఆ సంబంధం ప్రభు కృప చేతనే ప్రభు మనకు అనుగ్రహిస్తూ. అందుకోసమని ఇప్పుడు ప్రభు కోపం పుట్టించే జీవితం తప్పిస్తూ వచ్చినాడు. ఆయనకు వైరముగున జీవితం తప్పిస్తూ వచ్చినాడు. ఆయన బిడ్డలుగా మనం స్వీకరించబడినటువంటి వారంగా ప్రభు మన జీవితాన్ని చేస్తూ. కాబట్టి అటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభువును మనం ఆరాధించి, ఆయన పూజించి, ఘనపరిచి కొనియాడతాం. ప్రభువును ఘనపరిచి, ప్రభు ద్వారా ఘనపరచబడినటువంటి జీవితాన్ని ప్రభు బిడ్డలుగా కలిగి ఉంటారు. నేటి వరకు దేవుని బిడ్డల జీవితాల్లో కూడా మార్పు లేనటువంటి హృదయ తత్వం ఇదే. అల్లరి చేసేది, విరోధంగా ప్రవర్తించేది, దేవుని బిడ్డని బాధ పెట్టేది, శరీరానుసార మనస్తత్వాలు ఇవే. అయితే ప్రభు కొంత కృపను మన జీవితం అనుభవింపచేస్తూ, ప్రభు మన యొక్క స్థితిని మార్చి వేస్తూ వచ్చినాడు. ఆ ప్రకారంగా మనకు మంచి మనసాక్షిని రక్తము చెందిన కడిగి పరిశుద్ధపరిచి, ఆయన శరీరంలో ఉండే వాక్యాన్ని కృప చేతనే ప్రభు మనకు అనుగ్రహిస్తూ. కాబట్టి మన ప్రభువుని బట్టి అది కొరకుగా మన జీవితాన్ని ప్రభు చేస్తూ. అలాంటి గొప్పదైనటువంటి గొప్ప ఆత్మీయ బాంధవ్యమైనటువంటి
గొప్ప రక్షణ, ఆ ప్రభు బిడ్డలుగా ప్రభు మనకు ఏర్పరిచినటువంటి బాంధవ్యాన్ని బట్టి ప్రభువుని ఆరాధించి ఆయన పూజిస్తాము. కొన్ని నిమిషాలు ప్రభువును మనం ఆరాధిస్తాం. వ్యక్తిగత రక్షణ కొరకు ప్రభువు సియోనుగా మనం చేస్తూ వచ్చినందులకు, దేవుని పరిశుద్ధ పట్టణముగా మనం ప్రభు చేసుకున్నది, దేవుని పరిశుద్ధ పర్వతంగా ప్రభు మనం చేసుకున్నది, ఆయన ప్రజలుగా మనకు జీవితాన్ని నడిపిస్తున్న విధానం కొరకు, పోషిస్తున్న విధానం కొరకు, కాపాడుతున్న విధానం కొరకు, రాబో ఉగ్రత నుంచి తప్పించినటువంటి భాగ్యం కొరకు ప్రభువును మన హృదయమాన స్తుతించి ఆయన ఘనపరిచి కొనియాడుతాం. ఆ రకంగా VBS లో ప్రభు సహాయం చేస్తూ వచ్చినందుకు గాను దేవుని స్తుతిస్తాము. ఇక ముందు జరగనైనటువంటి VBS కొరకు అడ్వాన్స్ గా కృతజ్ఞతలు చెల్లిస్తాము. అలాగున దేవుని యొక్క మహాకృపను బట్టి మన యొక్క జీవితంలో ఆత్మీయంగా, భౌతికంగా ప్రభు చేస్తూ వచ్చినటువంటి మేళ్ల కొరకు మనం ప్రభువును ఆరాధించి, కొనియాడి, పూజించి ఘనపరుస్తాం. అలాగే దేవుని మహిమ కొరకు ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించి దైవ చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని మనం మహిమపరుస్తాం. ఆ ప్రకారంగా త్వరగా మనము ఆరాధనలో పాలు పప్పులు తీసుకొని ప్రభుని కొనియాడు ప్రారంభించాం. పరలోకమందున మా తండ్రి, మహాపరిశుద్ధమైన మా ప్రభువా, నిన్న నేడు ఎన్నడూ మారని మార్పు చెందినటువంటి మహా గొప్ప దేవా యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నీ ప్రియబిడ్డలతో కలిసి నేను కూడా నీ పాదాల చెంత సాగిలపడ్డానికి ఇచ్చిన కృపంతటిని బట్టి వందనాలు, ప్రశస్తమైన వాక్య లేఖనాలను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నా తండ్రి, నా ఆశ్రయంగా, నా ఆశ్రయ దుర్గంగా, నా దాగు చోటుగా, నేను నమ్ముకుందిగా, నా సహాయకుడిగా మీరు ఉన్నందుకే హృదయం స్థుతిస్తున్నాను. మహాకాశాలు పట్టజాలను దేవుడు తండ్రి, ఆరాధనలకు యోగ్యుడు తండ్రి, స్తుతి కీర్తనలకు పాత్రుడు తండ్రి, స్తోత్రాలు కరుడు అయిన దేవుడు, అన్ని నామాల కన్నా పైనామం గల దేవుడు, హమందు పరమందు సర్వాధికారం కలిగిన సర్వశక్తి మంత్రుడైన దేవుడు, అటువంటి గొప్ప దేవుడు, నాకు కూడా దేవుడు అయినందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్న నా మట్టుకు నేను చూసినట్లయితే నా తండ్రి, లోకానుసారి ప్రభా, నా తండ్రి, శరీరంలో ఉన్న దాన్ని ప్రభా, నా శరీరం యొక్క మనసు యొక్క స్థితిగతులను బట్టి నేను ప్రవర్తించిన దాని ప్రభావ కొంచెం కూడా మంచితనం లేని దానిగా, మట్టి పురుగున దానిగా నా తండ్రి, నరకానికి, నాశనానికి, మరణానికి, అగ్నికి మాత్రమే ఆగుతవలసిన నా ఎడల కూడా నీ అపారమైన ప్రేమను చూపించారు ప్రభా. నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు స్వామిని నా కోసమే ఈ లోకానికి పంపించారు తండ్రి. పరజనిగా, పరదేశిగా నేను ఉన్నప్పుడు సైతం నా కోసం ఈ లోకానికి పంపించి నా తండ్రి, ఆ కలవరిలో మీరు చేసిన యాగాన్ని బట్టి, త్యాగాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా కోసం నా తండ్రి ఎంతో, నా తండ్రి నైనా, నా తండ్రి వ్యసనాక్రాంతుడుగా, వ్యాధి నందిన దేవుడుగా, సొగసమ స్వరూపాన్ని సమస్తాన్ని కోల్పోయిన దేవుడుగా మీరు అయ్యారు తండ్రి. నా కోసం ఎన్నో నిందల అవమానాలు భరించారు ప్రభా. ఎంతగానో తండ్రి నైనా, నా తండ్రి బాధనందారు ప్రభా. నా తండ్రి, నా అక్రమ క్రియలన్నిటిని బట్టి మీరు నన్ను అంగీకరింపబడాలని ఇష్టపడి నా తండ్రి, వాటిలన్నిట్లు కూడా నా తండ్రి పాప పరిహారార్థ బలిగా నా కోసం మీరు బలి అని మీ విధానం అంతటిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పుణ్య రక్త దారులతో నన్ను కడిగినందుకే వందనాలు. ఈ పరిశుద్ధమైన నా తండ్రి, పరిశుద్ధమైన దేవుణ్ణి ఆరాధించే అదృష్టాన్ని ధన్యత నాకు కూడా ఇవ్వాలని అంత గొప్ప యాగం త్యాగం చేసిన నా దేవుడిగా మీరు నాకు ఉన్నందుకే హృదయం స్తుతిస్తున్నాయి. మరణ భూస్థాపన పునరుత్థానంలో విశ్వాసం ఉంచడం ద్వారా నాకు అనుగ్రహించిన మహా గొప్ప రక్షణ బట్టి, నిత్య జీవాన్ని బట్టి, పరలోక స్వాస్థ్యాన్ని బట్టి, పరసంబంధం ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు. నా పేరును కూడా మీ జీవగ్రంథాలు రాసుకున్నందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ సొత్తైన దానిగా నన్ను చేసుకున్నందుకే వందనాలు. నన్ను నా తండ్రి నీ జనంగా నన్ను చేసుకున్నందుకే వందనాలు. ఇక్కడ సంబంధమైన నన్ను వెలుగు సంబంధిగా చేసిన నీ ఉన్నతమైన కృపా కార్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ పరిశుద్ధమైన పట్టణంలో నేను కూడా ఉండాలని ఇష్టపడిన దేవుడిగా నాకున్నందుకే హృదయం స్తుతిస్తున్నాను. ఈ విధంగా శ్రేష్టమైన ఈవులతో నన్ను తృప్తిపరిచే నా దేవుడిగా నాకున్నందుకే వందనాలు. ఈ దినానికి అర్హురాలుగా చేసిన దయ అంతటిని బట్టి వందనాలు. ఇచ్చిన ఆయుర ఆరోగ్యాలు, అన్న వస్త్రాలను బట్టి వందనాలు.
గాలి నీరుని బట్టి హృదయమారా స్తుతిస్తున్న, ఇచ్చిన దైవజలను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వారికి ఇచ్చిన మంచి ఆయుర ఆరోగ్యాలను బట్టి వందనాలు. వారిని అభిషేకించి వాడుకుంటున్న నీ ఉన్నతమైన కృపా కార్యాలను బట్టి వందనాలు. వారి కుటుంబాన్ని బట్టి వందనాలు. నా తండ్రి, ఈ దినం జరిగే సేవా పరిచయం అంతట్లో కూడా బిడ్డను కూడా అభిషేకించి వాడుకునే నమ్మకమైన దేవుడు అని హృదయమారా స్తుతిస్తున్నాను తండ్రి. నీ దయ చూపిస్తున్న మీ దయ అంతటిని బట్టి వందనాలు. నీ స్వజనులతో నేను కూడా నీ తండ్రి నీ పరిశుద్ధమైన నామాన్ని హెచ్చించి కనపరిచే అదృష్టాన్ని ధన్యతను మీరు నాకు అనుగ్రహించినందుకే హృదయమారా స్తుతిస్తున్నాను. నీ కృప లేనిదేమి నేను లేనటువంటి కృపా కార్యం నా ఎడల కనపరిచినందుకే వందనాలు. నా కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేసిన విజ్ఞాపన కర్తగా నాకున్నందుకే వందనాలు. పరిశుద్ధాత్మ దేవుని సంచుకరుగా అనుగ్రహించినందుకే వందనాలు తండ్రి. కుమార పరిశుద్ధాత్మ దేవుని త్రిత్వమైన దేవుని పూజించి ఆరాధించి కొనియాడి శ్లాఘించి అదృష్టాన్ని ధన్యతను మీరు నాకు అనుగ్రహించినందుకే వందనాలు. గత వారం అంతా కూడా నీ కాపుదల భద్రత నా తండ్రి ఆయన ప్రతి బిడ్డకి అనుగ్రహించినందుకే వందనాలు, స్తుతులు, స్తోత్ర. ఈ దినం కూడా మందిర సమృద్ధి ప్రతి ఒక్కరు కూడా తృప్తిపరిచే దేవుడుగా మీరు ఉన్నందుకు ఎవరిదే మారా స్థుతిస్తున్న నా తండ్రి. భారతదేశాన్ని అంతటిని కూడా మీరే కొల్ల సొమ్ముగా నా తండ్రి మాకిచ్చే మంచి దేవుడు అని మహిమ గల తండ్రి అని హృదయ మారా స్థుతిస్తున్న. నిశ్చితమైన నీకు ఇష్టమైనట్లయితే బీజేపీ ప్రభుత్వాన్ని తప్పకుండా తొలగించే కన్న తండ్రి అని హృదయ మారా స్థుతిస్తున్న. దీనిలో మరి ఆలకించే దేవాది దేవుడు అని హృదయ మారా స్థుతిస్తున్నాం తండ్రి. మమ్మల్ని గుర్తు చేసుకునే దేవుడు అని హృదయ మారా స్థుతిస్తున్నాను. ఈ విధంగా దయ చూపించే దయగలిగిన దేవుడు అని అనారోగ్య పరిస్థితులు కూడా వెళ్ళే బిడ్డల్ని ఆయా పరిస్థితులు కూడా వెళ్ళే ప్రతి బిడ్డను కూడా కాపాడి నీ కాపుదల భద్రత అనుగ్రహించే దేవుడు అని హృదయమారా స్తుతిస్తున్నాను. అతని రక్షణ లేని వరకు తప్పకుండా రక్షణ అనుగ్రహించే కన్న తండ్రి అని హృదయమారా స్తుతిస్తున్నాను. ఈ విధంగా మీరు చేయబోయే మేలు కోకొల్లల తండ్రి అందరిని బట్టి హృదయమారా స్తుతిస్తున్నాను. నా పట్ల నా బిడ్డల పట్ల మీరు చేస్తున్న మేలు ఉపకారాలు, నా సంఘం పట్ల నా సార్వత్రిక సంఘం పట్ల చేస్తున్న మేలు ఉపకారాలు బట్టి హృదయమారా స్తుతిస్తున్నాను. గత దినాల VBS అంతట్లో కూడా మీరు చేసిన సహాయం అంతటిని బట్టి వందనాలు తండ్రి. 6వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు రేహపోతులో జరగనైన VBS అంతట్లో కూడా మీరు గొప్ప క్షేమం భద్రత అనుగ్రహించే దేవుడిని ప్రతి పని నమ్మకంగా జరిగించుకునే కన్న తండ్రి అని హృదయం ఆరాస్థితి. చిన్న బిడ్డలు ఎవ్వరు కూడా తప్పిపోకుండా అందరూ కూడా నీ మాట విని మీకు లోబడి తండ్రి మీకు హృదయం సమర్పించే వారుగా ఉండడానికి సహాయం చేసే దేవుడని, మీ జనులుగా మీ స్వజనులుగా మీరు ఆ బిడ్డలను చిన్న బిడ్డలను తీర్చిదిద్దుకునే దేవుడని, చిన్న బిడ్డలను ఏమాత్రం కూడా ఆటంకపరచని దేవుడు అని హృదయమారా స్తుతిస్తూ బిడ్డల హృదయాలు మీరే నా తండ్రి మంచి మంచి మనసునిచ్చి నా తండ్రి రక్షణ కార్యం జరిగించే కన్న తండ్రి అని హృదయమారా స్తుతిస్తూ ఎంతగా స్తుతించిన రుణస్త్రాలను ఒప్పుకుంటూ సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన యేసు నామమును మీకే సమర్పిస్తున్నాను మహా తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ యొక్క బంగారు పాదములకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన దినాలన్నీ కాచి కాపాడి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఆత్మీయ కుటుంబంతో కలిసి ప్రభువా నేను కూడా మిమ్మల్ని ఆరాధించి గణపరిచి సాగిలపడి నమస్కరించడానికి నాకు కూడా ఇచ్చినటువంటి సమయం బట్టి అవకాశం బట్టి కృపను బట్టి కూడా మీకు వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ దాసుని ద్వారాగా నా ముందుకు తీసుకొచ్చినటువంటి లేఖన భాగంలన్నిటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి ప్రభువా, రాజులకు రాజు ప్రభులకు ప్రభు, సృష్టిని సృష్టించిన సృష్టికర్తవై ఉంటున్నావు ప్రభువా తండ్రి. అంత మాత్రాన్నే కాదు తండ్రి ప్రభువా, ఈ సృష్టిని సృష్టించిన తర్వాత ప్రభువా మీరు ఎంతగానో ప్రేమించినటువంటి నరుణ్ణి సృష్టించి ప్రభువా, నరుల జీవాత్మ వధువుగా నరుడు జీవుడు జీవాత్మ వధుగా తండ్రి తనకి మీరు ఇస్తూ వచ్చినటువంటి ప్రాణవాయువుని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అంత మాత్రమే కాదు ప్రభువా, వాళ్ళని ఏదైనా తోటలో సృష్టించి ప్రభువా ఏదైనా తోటలోని మీరు నడిపిస్తూ వచ్చారు, అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నరుడు తప్పిపోతాడని మీకు ముందుగానే తెలుసు తండ్రి. అందు నిమిత్తమే తండ్రి మీరు ప్రేమించినట్టు మీ యొక్క ఏకైక కుమారుని ప్రభువా యేసుక్రీస్తు ప్రభువుల ద్వారాగా ఆ యొక్క క్రీస్తు శిలువలో తండ్రి మరణాన్ని అనుమతిస్తూ ప్రభువా నా యొక్క భయంకరమైన పాపముల నిమిత్తమై తండ్రి మీరు ఎంతగానో వేదన అనుభవిస్తూ వచ్చారు తండ్రి. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. చివరి బొట్టు వరకు కూడా తండ్రి నా యొక్క పాపాల నిమిత్తమై మీరు మరణిస్తూ వచ్చారు తండ్రి. ఆ మరణాన్ని తండ్రి కొట్టివేస్తూ తండ్రి నాకు జీవ గ్రంథంలో నా పేరును కూడా లిఖిస్తూ వచ్చారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అంత మాత్రమే కాదు ప్రభువా, నా హృదయం అనేసి అనుకోండి మీద తండ్రి
మీరు ఆసీనులై వస్తూ ఉన్నారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. హృదయం అన్నిటికంటే మోసకరమైనది అన్నట్టుగా ప్రభువ అనేక సార్లు మీ మాట వినకుండా ప్రభువ నా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉన్నప్పటికీ ప్రభువ అనుదినం తండ్రి మీ వాక్యంతో మాట్లాడుతూ సరిచేస్తూ బలపరుస్తూ నా కుడి చేయిని పట్టుకొని నడిపిస్తూ వస్తున్నారు తండ్రి. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. నా యొక్క యాత్రా జీవితంలోని తండ్రి చాలినంత దేవుడిగా ఉంటూ ప్రభువ కొన్ని బహుభయంకరమైన పరిస్థితులు నా జీవితంలో అనుమతిస్తూ ప్రభువ నేను మిమ్మల్ని ఎరగడానికి తండ్రి నాకు రక్షణ సువార్తను అందజేస్తూ వచ్చారు తండ్రి. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. అంత మాత్రమే కాదు ప్రభువ, నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి కుమారుడు అయిన నా కుమారుడు ద్వారాగా మీరు అనుమతిస్తూ వచ్చినటువంటి అనుకూల పరిస్థితులన్నింటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. వీటన్నింటి గుండా వెళ్తున్నప్పుడు ప్రభువ తండ్రి విశ్వాసంలో తొలగిపోకుండా తండ్రి మీరు నా వెంటే ఉండి ప్రభువ మీ వాక్యంతో నన్ను బలపరుస్తూ ప్రభువ నన్ను నడిపిస్తూ వస్తున్నారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. విధవరాలి పక్షమున వ్యాజ్యమాడే దేవుడిగా ఉంటూ ప్రభువ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడిగా మీరు నా జీవితంలో ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు నెరవేరుస్తూ వచ్చారు తండ్రి. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. కుటుంబంగా తండ్రి, వ్యక్తిగతంగా, అదే విధంగా సంఘంగా మీరు చేస్తూ వచ్చినటువంటి మేళ్ళు ఉపకారములన్నింటిని బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి గత దినాల్లో జరిగినటువంటి VBS పరిచర్య నిమిత్తమై మేము ప్రార్థిస్తూ వచ్చినప్పుడు ప్రభువా మీరు మా ప్రార్థన జవాబు దయచేస్తూ ఆది నుండి అంతం వరకు కూడా ప్రభువా మీరు తోడుగా ఉండి ప్రభువా వాతావరణాన్ని అనుకూలపరిచి చిన్న బిడ్డలకు తోడుగా ఉండి పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు కూడా మీరు తోడుగా ఉండి మీరు చేస్తూ వచ్చినటువంటి మేళ్ళు ఉపకారములన్నింటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇన్ని చేసినా కూడా ప్రభువా మీకు నేను ఏమి ఇవ్వగలం ప్రభువా, ఏమి ఇచ్చిన రుణస్థులను ఒప్పుకొనుచు ప్రభువా తండ్రి విరిగి నలిగిన ఆత్మతో వచ్చినటువంటి నా యొక్క ఈ స్తుతి ఆరాధన ప్రభువా త్వరలో రానయ్యున్నటువంటి నా ప్రభు నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకం గల తండ్రి, పరిశుద్ధుడ ప్రేమ నమ్మకము గల తండ్రి, జీవము గల మా రక్షక నీకు స్తోత్రములు. ఆరాధనలకు యోగుడవు, స్తుతులకు పాత్రుడవు, పరిశుద్ధతలో మహనీయుడు, స్తుతి కీర్తనలకు పూజరవు ప్రభా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఇలు దేవుడవు, మారని మార్పు చెందని దేవుడవు తండ్రి. అత్యంత ప్రేమామయుడకు దేవుడవు, కృపా కనికరములు గల దేవుడవు, కరుణా కటాక్షములు గల దేవుడవు, దయా దాక్షిణ్యములు గల దేవుడు అని నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నాను. ఒకప్పుడైతే ప్రభా నాకు ఇటువంటి ధన్యత లేదు తండ్రి. నాయన మీ వాక్యం ద్వారా ఈ దినము నీ దాసుని బలపరిచి ప్రభా కీర్తనలు 2:15 ప్రకారం నా పాత జీవితం నా ముందుకు తీసుకొచ్చావు తండ్రి. అవును ప్రభా, నేను మర్చిపోకూడదని నాకు గుర్తు చేస్తున్న నీ ప్రేమంతటి కొరకు వందనాలు. అయితే ఎఫెసీ 2:19 వరకు ప్రభా పరజనులనే పరదేశరాలనైనా నన్ను తండ్రి నీకు దూరస్తురాలనైనా నన్ను సమీపస్తురాలుగా చేసుకున్నావు. నీ విలువైన పరిశుద్ధమైన గొర్రెపిల్ల రక్తం ద్వారా నా పాపములన్నీ ప్రభా మీ రక్తంలో కడిగి తండ్రి నాకు గొప్ప రక్షణ ఇచ్చి నీ బిడ్డగా చేసుకున్నావు. నీ జత పని దానిగా నీ ఇంటి దానిగా చేసుకున్నావు ప్రభా. ఎంత ధన్యత ఇచ్చావు నాయన. నేను ఏ విధంగా నేను స్తుతించగలను, ఏ విధంగా నిన్ను ఆరాధించగలను ప్రభా. తండ్రి ఆరాధన చేయకుండా ఎలా ఉండగలనయ్యా. నా జీవితంలో మీరు చేసిన మేలు ప్రభా, నా గత బ్రతుకు, ఇప్పటి నా స్థితి, నా ప్రభు మార్చిన విధానం తండ్రి నేను గొప్పదాన్ని కాదు, ఏమాత్రము మంచిదనం లేని దాన్ని, నీ ఎదుట నిలబడడానికి ఎటువంటి అర్హత యోగ్యత లేని దాన్ని, అటువంటి నన్ను ఎంతగా ప్రేమించి ప్రభా అన్య జనాంగంలో నుండి నన్ను ఏర్పరచుకొని తండ్రి నీ బిడ్డగా చేసుకొని నా పాపమంతా క్షమించి నా దోషములు కడిగి కరుణా కటాక్షములు నా కిరీటముగా దయచేసావు. సమాధిలో నుండి నా ప్రాణమును విడిపించావు ప్రభా. విమోచన, విడుదల, పాప క్షమాపణ, గొప్ప నిరీక్షణ ఇచ్చినందుకై హృదయపూర్వకంగా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నానయ్యా. తండ్రి నీ పరిశుద్ధ పర్వతం మీద నిలుదగిన వాడెవడు నాయన. మరి అంత గొప్ప ధన్యత ఇచ్చావు తండ్రి. నీ బిడ్డలుగా నీ స్వాస్థ్యముగా చేసుకున్నావు. యెహోవాను తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అన్నావు. ఆ ధన్య జీవితంలో నన్ను కూడా చేర్చుకున్నందుకు నీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. సంఘము సహవాసం ఇచ్చావు, పరిశుద్ధ గ్రంథం ఇచ్చావు ప్రభా. మరి విశ్వాసుల్ని ఇచ్చావు తండ్రి, దైవజనుల్ని ఇచ్చావు, కుటుంబాన్ని ఇచ్చావు ప్రభా. నా ఊపిరి, నా జీవము, నా పరిశుద్ధత అన్ని నీవై ఉన్నావు. ఏ నీతి లేని నన్ను ఒక నీతిగా చేసుకొని ప్రభా నీ నీతిలో నన్ను నడిపిస్తున్నావు ప్రభా. తండ్రి నా నీతిమంతుడు, నా రాజువు, నా ప్రభువు, నా యజమానుడువు, నా కాపరివి యెహోవా ఈరే.
తండ్రి మరి ఇమ్మానుయేల్ దేవుడిగా యెహోవా ఈరేగా నాకుంటూ నడిపిస్తూ వస్తున్నావు ప్రభా. నా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ఉపకారం కొరకై తండ్రి వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘంగా చేసిన ప్రతి మేలు బట్టి నిన్ను స్తుతిస్తూ కనపరుస్తున్నాను నాయన. తండ్రి నీ పాదముల దగ్గర హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నీ పరిశుద్ధ పాదములకు వెలకట్టలేనని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను ప్రభా. నాయన ఏమి చేసిన నేను రుణస్థురాలనే తండ్రి. నా జీవితకాలం అంతా స్తుతించిన, నా బ్రతుకు కాలం అంతా కీర్తించిన నేను రుణస్థురాలను ఒప్పుకుంటూ మీరు చేసిన మేళ్ళన్నిటికీ నా పూర్ణ హృదయంతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ హృదయపూర్వకమైనటువంటి నా కృతజ్ఞతాస్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకే సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ప్రేమ నమ్మకం గల మా ప్రేపర్లకు తండ్రి వందనాలు స్తోత్రులయ్యా. ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి నీ పాస్ సన్నిధికి రావడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రులయ్యా. ఎంతైనా నమ్మదైన దేవుడు నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. నా రాజుగా ప్రభుగా ఎబినేజరుగా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. ఆయన ఆశ్రయించేవారు తండ్రి ధన్యులన్న మాటకే నీకు వందనాలయ్యా. నా ఆశ్రయ దుర్గంగా నా దాగు చోటుగాను ఉన్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. యెహోవా గొప్పవాడు బహుకీర్తనీయుడు అన్న మాటకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. అవును ప్రభా, గొప్ప కార్యం చేసే దేవుడుగా నాకుంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. పరిశుద్ధ పట్టణంగా చేసినందుకు నీకు వందనాలయ్యా. పరదేశులుగా నన్ను మమ్మలను తండ్రి పరిశుద్ధులుగా చేసినందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. ఆయనను తండ్రి మురుపు దూరస్తులమై ఉంటున్న మమ్మల్ని తండ్రి నన్ను తండ్రి జ్ఞాపకం చేసుకొని క్రీస్తు యేసునందు నాయన కృపచేత రక్షించుకొని యేసుక్రీస్తు రక్తం వల్ల తండ్రి నన్ను సమీపస్తులుగా చేసుకున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నా దాగు చోటుగా నువ్వు ఉన్నందుకే నీకు వందనాలయ్యా. ఆయన చీకటి అంధకారంలో ఉంటున్న నన్ను నీ ఆశ్చర్యకరముల వెలుగులో నన్ను నడిపిస్తున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. అనేక విషయాలు తప్పిపోయేదాన్ని తండ్రి, అయినప్పటికీ తండ్రి నీ కృప చేత నీ వాక్యం చేత నన్ను బలపరుస్తూ తండ్రి అన్ని దినము తండ్రి వాక్యం ద్వారా బలపరుస్తూ నాయన నన్ను బలపరుస్తున్న దేవుడుగా నాకుంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. బలహీనరాలను అయినప్పటికీ తండ్రి నన్ను బలపరిచే దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నాయన తండ్రి అబ్బాని మొరపెట్టుకుని భాగ్యం ఇచ్చినందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నా పాపముల కొరికే తండ్రి నీ కుమారుని ఈ లోకానికి పంపించినావు తండ్రి. చనిపోయి సమాధి చేయబడి మూడో దినం మృత్యుంజడే తిరిగి లేచిందుడుగా నాకుంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నీ తిరిగి లేచిన ద్వారా నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి వందనాలు స్తోత్రులయ్యా. నేను ఎంత గొప్ప దేవుని ఆరాధించుకునే భాగ్యం ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు స్తోత్రులయ్యా. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. వారి కొడుకు అంతట్లో కూడా సహాయం చేసినందుకే నీకు వందనాలయ్యా. మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించినందుకు కూడా నీకు వందనాలు స్తోత్రులయ్యా. ఉదయకాల సమయంలో తండ్రి ఈ దినం తండ్రి జరుగుతున్న తండ్రి నాయన పరిచర్య అంతట్లో కూడా మీరు సహాయం చేస్తారని నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. దైవసేకులు తండ్రి ఎవరు ఎక్కడికి వెళ్ళి పరిచర్యలు చేయాలో తండ్రి వారి ప్రయాణం అంతట్లో కూడా తండ్రి మీరు తోడుగా ఉంటూ నడిపిస్తారని నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. నిలబడి వాక్యం చెప్పిన దాసులందరినీ కూడా అభిషేకించి వాడుకోమని అడుగుతున్న ప్రభు సహాయం చేస్తండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులయ్యా. మీరు జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు తండ్రి మరి నాయన 26 నుండి చేసిన VBS లో తండ్రి మీరు సహాయం చేసినందుకు కూడా నీకు వందనాలు స్తోత్రులయ్యా. రేపటి నుండి జరిగే తండ్రి రెహాబోతులో జరిగే చిన్న బిడ్డల మధ్య పరిచయం దీవించి ఆశీర్వాదంగా చేస్తారని నమ్మిస్తున్నాను తండ్రి. నేను అనేకులు రాగలటానికి కూడా మీరు సహాయం చేస్తారని నమ్మిస్తున్నాను తండ్రి. నేను ఎండ వేడి నుండి కూడా తప్పించే దేవుడు అయినందుకు నీకు వందనాలు స్తోత్రులయ్యా. మాకు తండ్రి మేలుకరంగాను నీ నామానికి మహిమ తెచ్చేవారంగా మేము ఉండడానికి సహాయం చేస్తారని నమ్మిస్తున్నాను తండ్రి. అంకుల్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని అయినా తండ్రి నేను దాసుని బలపరిచి మంచి ఆరోగ్యం దయచేసి నాయన ప్రతి ఒక్కరు కూడా మీ నామలో తీరుస్తారని నమ్మిస్తున్నాను తండ్రి. నేను అదే జ్ఞాపకం చేసుకోమని ఎంతైనా నమ్మదగిన నమ్మిస్తున్నాను తండ్రి. నా పట్ల కుటుంబం పట్ల సంఘం పట్ల మీరు చేసిన మేళ్ళన్నిటికీ నీకు వందనాలయ్యా. నాయన మరి నాయన మే 13న జరిగే ఎలక్షన్ అంతట్లో కూడా మీరు సహాయం చేస్తారని నమ్మిస్తున్నాను తండ్రి. నాయన మోదీ ప్రభుత్వం తండ్రి నాయన తప్పించి తండ్రి నీ ఆధీనంలో ఉన్న వ్యక్తి మాత్రమే తండ్రి అధికారంలోకి రావడానికి సహాయం చేస్తారని నమ్మిస్తున్నాను తండ్రి. నా పట్ల కుటుంబం పట్ల సంఘం పట్ల సార్వత్రిక సంఘం పట్ల మీరు చేసిన మేళ్ళు ఉపకారాలు మహోపకారాలు అన్నిటికీ నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను తగ్గించుకొని ఘనమైన నామని ఇచ్చిస్తూ నా కొరకు త్వరలో తిరిగి రానని వేసినాం నా కృతజ్ఞతాస్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన రాజా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన గొప్ప దేవుడు నా ఆశ్చర్యకార్యం నా పట్ల నా కుటుంబం పట్ల యావత్ ప్రపంచాన్ని బట్టి నైనా మీరు చూపించిన
ప్రేమను బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. దైవజనులు ప్రభా ప్రతిరోజు చెప్తున్న వాక్యానుసారంగా మేము నడిచేటట్టు సహాయం చేయండి అయా. స్తోత్రం నాయన. సంఘాలను బట్టి నాయనా ప్రభా, దైవజనులు బట్టి, విశ్వాసాలను బట్టి, అందరిని బట్టి నాయన, కుటుంబాలను బట్టి నాయన వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా సాల్మన్ అన్నను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నేను వేకుని లేచి వాక్యాల్లో ప్రభా నాయన ప్రార్థనలో పాటల ద్వారా మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. చక్కని ఆరోగ్యాన్ని వారి కుటుంబాన్ని నాయన దీవించి ఆశీర్వదించండి. చక్కని ఆరోగ్యం దయచేయండి. వారు చేయించిన ప్రతి పనిలో తోడుగా ఉండండి. పరిచర్య ఎంతకంతగా ఇంకా బలపడేటట్టు సహాయం చేయండి. ఆశీర్వదించమని అడుగుచున్నాను అయ్యా. అయా ప్రభా నాయన, ఇదిగో ప్రభా నాయన, సిస్టర్స్ బట్టి నాయన ప్రార్థిస్తున్న బిడ్డలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన చెప్పుచున్న నాయన విన్నపములు అన్నిటిని బట్టి వందనాలు. ప్రతి విన్నపములను ఆలకించండి. మా మానవులను ఆలకించి మమ్మల్ని నేను ఆశీర్వదించమని అడుగుచున్నాను అయ్యా. ఇదిగో ప్రభా, ఈ రోజు వారం అంతా జరిగిన కూడుకలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా నాయన, మీరు చేసిన మేళ్ళు నాయన 1, 2 కాదు ప్రభా, అనేకమైనవి కనుక ప్రభా. అయా మీకు వేల లెక్కల స్థితులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను అయ్యా. ఇదిగో ప్రభా, బిడ్డలు విబిఎస్ బట్టి అయా పిల్లలందరూ వెళుచు వచ్చున్నారు. వాతావరణం పట్ల మీరే ఉండండి. ఏ అపాయమై బిడ్డలు కలగకుండా సహాయం చేయమని అడుగుచున్నాను. సంఘాల్లో జరుగుతున్న పరిచర్యలు ఇప్పుడు వెళుచుండగా మీ సన్నిధికి వచ్చుచున్న బిడ్డలందరినీ నేను మార్చి నాయన చక్కని కుటుంబాలుగా తీర్చిదిద్దుకోగల శక్తిని ప్రతి కుటుంబానికి, స్త్రీకి దయచేయమని అడుగుచున్నాను అయా. మరి ముఖ్యంగా నాయన ఇదిగో ప్రభా నాయన, ఎన్నికలు జరుగుతున్నాయి ప్రభా. ఎన్నికల్లో ఎవరు ప్రభా న్యాయమైన వారు నాయన మేము ఎన్నుకునేటట్టు సహాయం చేయండి. జరుగుతున్న ఆంధ్రాలో జరుగుతున్న ప్రభా 13వ తారీఖున ఎన్నికలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. సమాధానం దయచేయండి ప్రభా నాయన. ఏ గొడవలు ఇబ్బందులు లేకుండా ప్రభా, మీకు విరోధమైన పనులు ఎవరు మేము చేయకుండా సహాయం చేయండి. చక్కని వారిని మేము ఎన్నుకునేటట్టు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. అయా నాయన, ప్రార్థనకి వాక్యానికి ఇబ్బంది కలిగించే నాయన ఆ యొక్క నాయకులను తప్పించమని అడుగుచున్నాను ప్రభా. సహాయం చేయండి. అందరూ అంతటా నాయన మారు మనసు పొందాలని కోరుకుంటున్నా ప్రభా. పరలోక రాజ్య వారసులుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మా కుటుంబాలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాకు ఈ యొక్క ధన్యత ఇచ్చినందుకు వందనాలు. చక్కని ఆరోగ్యం ఇచ్చి నా ప్రభా నాయన, ఇంతలో బాగుంటున్నాను అంతలో బాధపడుచున్న పరిస్థితుల్లో కాకుండా ప్రభా నాయన ఏ అపాయం రాకుండా నన్ను, నా కుటుంబాన్ని, బంధుమిత్రాదుల్ని కాచి కాపాడుచున్న ప్రభా వందనాలు. నా యొక్క అన్నను బట్టి వందనాలు చెల్లించుకున్నాను ప్రభా. స్వస్థత ఇచ్చేయండి ప్రభా. ప్రార్థిస్తున్న కుటుంబాలన్నిటిని బట్టి మీ చేతులకు అప్పచెప్తున్నాను. వారికి ఉన్న ఇబ్బందులు, ఇరుకులు అన్నిటిని తీసివేయమని అడుగుచున్నాను నాయన. అలాగే ప్రభా అన్న నాగరాజు అన్న బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఆయా బిడ్డ నాయన ప్రభా నాయన గృహాన్ని కట్టుచుండగా మీ కాపుదలు దయచేయండి. ఆ యొక్క స్థలం చుట్టూరు మీద అతను కంచి వేయండి ప్రభా. నాయన ఆ బిడ్డ చేయించిన ప్రతి నాయన పనుల్లో మీరు తోడుగండి. ప్రతి మెటీరియల్ నాయన వారికి సమయానుకూలంగా అందించమని అడుగుచున్నాను. మీ కాపుదలు దయచేయండి. ఆయా పరిస్థితులన్నిటిలో అనుకూలపరచమని అడుగుచున్నాను. చక్కగా సుందరమైన నైనా భవనాన్ని ఆ బిడ్డకి నేను తొందరగా దయచేయమని అడుగుచున్నాను. ఆయా ప్రార్థన ద్వారా ప్రతి విషయంలో నైనా మొదలు పెట్టుచున్నారు గనుక నైనా సైతానుడు వ్యాజ్యం ఆడకుండా సహాయం చేయమని ఆయా నాయన పరిస్థితులని ఆర్థిక పరిస్థితులను విడుదల చేయమని, కావలసిన అవసరతలన్నీ తీర్చమని, మీ నైనా మీ మహిమ గల రాజ్య వారసులుగా మమ్మల్ని వారిని అందరినీ సిద్ధపరచమని అడుగుచున్నాను అయ్యా. మరి యవనస్తులను బట్టి వందనాలు. యవనస్తులు మీ చేతులకు చెప్తున్నాను ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా చైతన్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఆ బిడ్డ నాయన చక్కని ఆరోగ్యవంతుడిగా చేసి నాయన నీ యందు భయభక్తులు కలిగి జీవించేటట్టు సహాయం చేసి నాయన నీకు సాక్షార్థంగా నిలబడే బిడ్డగా సహాయం చేయండి. ఆ తల్లికి ఆ తండ్రికి మంచి కుమారుడిగా నాయన ఉండేటట్టు సహాయం చేయమని అడుగుచున్నాను. మరి ముఖ్యంగా ప్రభా నాయన నా బిడ్డ హేమ కుమార్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఆ బిడ్డ నాయన చేయించిన
ప్రయత్నంలో ప్రభా ఏదో విధంగా నాయన విఫలమైపోతున్నాడు కనుక అట్లా కాకుండా జీవం గల దేవుడు తన పక్షాన్ని నమ్మికను కలిగి ప్రభా బిడ్డ జీవించేటట్టు సహాయం చేయండి. ప్రార్థన అంటే ఇష్టపడేవాడుగా, వాక్యం అంటే నైనా బలము శక్తి గల నైనా దేవుడు నా పట్ల ఉన్నాడని తెలుసుకునేటట్టు సహాయం చేయండి. ఏనున్నా నైనా వ్యర్థము కానీ దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలని ఆ యొక్క మాటను గుర్తుంచుకుంటట్టు సహాయం చేయండి. ఆ బిడ్డ భవిష్యత్తును దేవునికరంగా మార్చండి. వందనాలు. ప్రార్థన చేసిన వాటికన్నిటికీ ప్రతిఫలం దయచేయుచున్న ఉత్తరం దయచేయుచున్నావు. వందనాలు. ఆయా స్తోత్రం. నా స్తుతులు కానుభూతుడు. ఆ స్తుతులపై సింహాసనాసీనుడవై ఉన్నావు ప్రభా. రాజులు రాజువై ఉన్నావు కనుక ప్రభా మేము నీకు మొరపెడుచున్నాం ప్రభా. మా మనల్ని ఆలకించమని అడుగుచున్న యవనస్తులు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రభా ప్రతి వారిని మీ చేతులకు అప్పచెప్తున్నా. యామ కుమారుని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నాయన ఆ బిడ్డ భవిష్యత్తును దీవెనకరంగా మార్చమని అయ్యా చేయుచున్న ప్రతి పనులు తోడుగా ఉండండి. అయ్యా మా కుటుంబం చుట్టూరు మీద అతలు కంచి వేయండి. అయ్యా నేనును నా కుటుంబం ఎప్పుడు రక్షణ పొందాలని నీ సన్నిధిలో ఎప్పుడు నిత్యము ప్రార్థించే వారుగా ఉండవాలని కోరుకొంచు ఈ చిన్న ప్రార్థన మీ మనవి చేయొచ్చు. ప్రతి మాలు కొంచెం వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీనుడు అని మా ప్రియ తండ్రి నేర్చుకుంటాము. మన దేవా నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు తండ్రి. మౌనమూర్తిగా ప్రారంభం చేస్తున్నారా? దయచేసి స్థితులు స్తోత్రములు. ఈ యొక్క కాలంతో కూడా నా తండ్రి నీ చూపించినటువంటి అర్థమైనటువంటి పరిస్థితులను అందించినందుకు నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములయ్యా. ఎంత గొప్ప దేవుడు అయ్యా. మాకు ఉదయకాలమే తొలి జామునే నిన్ను స్థుతించుకునేటకు మాకు ఇచ్చినటువంటి ఈ ప్రశస్తమైన శ్రేష్టమైన సమయాన్ని ఈ దాసుని ద్వారా మా ముందుకు తీసుకొస్తున్నటువంటి అత్యున్నతమైనటువంటి గొప్పమైనటువంటి నా తండ్రి ఆ వాక్య లేఖనాలను వినబలిగే స్థితి ఇచ్చినందుకు నాకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయినా నేను తండ్రి అంతిమ యాత్రలో ఉన్న సమయాల్లో ఉన్నట్టుగా ఉంటున్న సమయంలో కూడా నీ దయాదాక్షిణ్యం చేత ఈ దయాతో దైవ శాఖం ద్వారా నాకు వినిపించేటటువంటి ప్రతి విషయమైనటువంటి పరిస్థితిని బట్టి నేను పొందేటటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆ యొక్క మనోనేతలు తెరవబడుతున్నటువంటి ఆ వాక్యాల ద్వారా నేను పొందినటువంటి పరిశుద్ధతను బట్టి నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రము తెలియజేసుకుంటున్నాను. అవును నాయన, నేను నీకు అవిరోధిగా ఉండి నీకు అయిష్టుడిగా ఉన్నప్పుడు, దూరస్తుడిగా ఉండేటప్పుడు నువ్వు ప్రేమించి దగ్గరికి పిలుచుకున్నావు, రక్షణ ఇచ్చినావు. రక్షణ ఇచ్చి దగ్గరించి ఇప్పటి వరకు కాచి కాపాడుతూ ఇచ్చినట్టు వాగ్దానాన్ని ముదుము వచ్చే వరకు సంకనెత్తుకుంటానన్నావు. సంకనెత్తుకోవడం మాత్రమే కాదు, రక్షించుకుంటానన్నావు. ఆ విధంగా నెరవేరుస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభా. దేవా అవును, నీ శివని పర్వతము కానీ నీ పట్టణం కానీ చూచుటకు కానీ ఎక్కుటకు కానీ అర్హుత కానటువంటి నా యాత్రా జీవితంలో ఆఖరి దశలో నాకు మనోనేత్రాలు తెరిచి నీ సన్నిధానంలో నీ బిడ్డలతో కలిసి నేను నీ సన్నిధిలో గోజాడడానికి తండ్రి నీకు స్థితులు ఆత్మనలు నాయన చెల్లించడానికి నాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రములు తండ్రి. నేను నా జీవిత యాత్రలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవకతవకలు, ఎన్నో పరిస్థితుల నుంచి వెళ్ళినప్పటికీ తప్పిపోయినప్పటికీ కూడా మీరు నన్ను విస్తారమైనటువంటి క్షమాపణను బట్టి నన్ను రక్షించుకున్నారు ప్రభా. నీ హక్కుని చేర్చుకున్నారు ప్రభా. నీ జనాలతో కలిసి నీ పరిశుద్ధ మందిరాలకి నడిపించినావు తండ్రి. నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రము తండ్రి. నీ పరిశుద్ధ గ్రంథం ఇచ్చినావు, పరిశుద్ధ లేఖనాలని అయినా మరి వాక్యాలని చదువుకునే భాగ్యం దయచేసినావు. ఆ వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించే కృపను దయచేస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటూ ఎంతగా స్తుతించిన రుణగ్రస్తుడిని ఒప్పుకుంటూ నువ్వు ఇచ్చినటువంటి రక్షణ పాత్రను చేతపట్టుకొని ఈ కొద్దిపాటి స్థితి ఆరాధన ఇంకే సమర్పించుకుంటున్నాను తండ్రి. అన్న డేవిడ్ రిజల్ట్స్ వచ్చినాయి అన్న, పాస్ అయిండు. 7.81 వచ్చింది. అందరికి థ్యాంక్ యూ అన్న. కంగ్రాచులేషన్స్. ప్రభుత్వం వందనాలు దేవుని కూడా అభినందన తెలియచేయండి. స్తుతిస్తాం. ఆ ప్రకారంగా దేవుని బిడ్డలు నీ కొరకు ప్రార్థన చేస్తున్నా
దేవుని ఎదుట కృతజ్ఞతగా ప్రభువును ఆరాధించాలని దేవుని కూడా ప్రోత్సహించండి. ఆ ప్రభు కూడా ఘనపరచువారుగా ప్రభు తన ఆరాధన ద్వారా మహిమ చేస్తాడు. మన ప్రభువును స్తోత్రిస్తాడు. ప్రేమగల మా పరలోక తండ్రి, స్తుతికి ఘనతకు మహిమకు పాత్రుడైనటువంటి మా ప్రభువుని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అల్లరి, ద్వేషము, విరోధ భావము, ఇతరులని చంపుదము రండి అనుకున్నటువంటి అన్యజనుల యొక్క లక్షణాన్ని మీరు మా ముందు చూపిస్తూ వచ్చినారు. అవన్నీ కూడా మా లక్షణాలు కూడా ఉంటూ వచ్చినవి. అయితే నీ కృప చేత నీ కుమారుడి యొక్క ప్రేమ బలియాగమును చూస్తూ వచ్చినప్పుడు నీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మా ద్వేషమును, మా విరోధమును, మా అల్లరిని సిలువలో భరిస్తూ వచ్చినారు. సిలువ వేయబడినప్పుడు మనుషులు అల్లరి చేస్తూ వచ్చినారు, నీకు విరోధంగా మాట్లాడుతూ వచ్చినారు. మరి ఎంతగానో మా నిమిత్తమై అవమానపరచబడుతూ వచ్చినారు. నిజముగా నా పాపాన్ని బట్టి, మా పాపాన్ని బట్టి అన్య జనులు ఎలాగున మరి నీకు విరోధంగా ఉంటూ వచ్చి చదువుతూ వచ్చినాము. మా యొక్క స్థితి కూడా ఒకప్పుడు అలాంటి స్థితిలోనే ఉంటూ వచ్చింది. అయితే మా ప్రభు మా యొక్క పాపమును, ద్వేషమును, విరోధమును, అల్లరిని సిలువలో మా నిమిత్తమై భరించినాడు, సహించినాడు, మా రక్షణ కొరకే అని మేము గ్రహించినప్పుడు ఇక మీదట మీరు అన్ని జనులు కాదు, పరజనులు కాదు, నా సొంత ప్రజలు, నా కుటుంబీకులు, నా పట్టణస్థులు, నా పరిశుద్ధ పర్వతం చెందినటువంటి వారు, మీరు నాకు సియోను సంఘమని మా యొక్క జీవితాన్ని మీరు మాకు తండ్రిగా, మేము మీకు పిల్లముగా బాంధవ్యాన్ని ఏర్పరుస్తూ వచ్చినావు ప్రభు అని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఇష్టపూర్వకంగా చెడుగు చేయడానికి మా మనస్సాక్షి మనల్ని ఎంతగానో అడ్డుకొనొచ్చు. మేము దేవుని పిల్లలం అన్నటువంటి మనస్సాక్షిని మా లోపల కలిగించి మా జీవిత ప్రవర్తనను మార్చివేసి అసహ్యకరమైనటువంటి పాప జీవితం జీవిస్తూ వచ్చినటువంటి మమ్మల్ని పశ్చాత్తాప్తులుగా చేసి ప్రభును దుఃఖపెట్టినామే అని నొప్పి పడుతూ కన్నీరు కారుస్తూ క్షమాపణ కోరుకొనుచు వచ్చిన జీవితాన్ని బట్టి మమ్మల్ని ఎంతగానో మీరు కనికరిస్తూ వచ్చిన ప్రభువా, దూరస్తులుగా ఉండబడిన మమ్మల్ని మీకు సమీపస్తులుగా తీసుకుని వచ్చారు. ఓ ప్రభువా, నీ కుమారుడి యొక్క పవిత్రమైన రక్తము ద్వారానే అటువంటి భాగ్యాన్ని కృపచేత మాకు ఇష్టొచ్చినారు. ప్రభువా, నీకెంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయ కాలంలో నా యొక్క స్తుతి, కృతజ్ఞత, ఆరాధన నీకు అర్పించుకోవడానికి కొరకు నా హృదయం మీద మీరు సింహాసనాశీనులైనదిలో పట్టిస్తున్నారు. ఆకాశమందు ఆశీనుడు దేవుడు, నా రాజును సింహాసనాశీనుగా చేసుకొందును అనేటువంటి భక్తుడి యొక్క మాట ప్రభువా, మహాగణుడువు, మహోన్నతుడువు, మహాపరిశుద్ధుడు, నిత్య నివాసువైన నీవు మహోన స్థలములో నివసిస్తున్నటువంటి దేవుడు, ఈయన మనస్సు కలిగినటువంటి విరిగి నలిగినటువంటి పాపములో పతనమైపోయినటువంటి నా జీవితం విషయమై పశ్చాత్తాపడుతురాగా నన్ను ఆదరిస్తూ వచ్చినావు ప్రభువా. నా హృదయ సింహాసనం మీద ఆశీనుడు అవుతూ వచ్చినావు. అందును బట్టి నీకు స్తోత్రములు చెల్లించి మిమ్మల్ని పూజిస్తూ ఇలాగున యాత్రా జీవితంలో వ్యాధి బాధలు, ఇరుకు ఇబ్బందులు, శరీరంలో ముండ్లు, ప్రతికూల పరిస్థితులు, వీటన్నిటిని కూడా ప్రభువా
మేలు కొరకు మారుస్తానని వాగ్దానం ఇచ్చి కలిగిన స్థితిలో తృప్తిగా ఉండ జీవితాన్ని నేర్పిస్తూ దేవుని ప్రజలతో కలిసి సంతోషించి ఆరాధిస్తున్నటువంటి జీవితాన్ని మీరు అనుగ్రహిస్తూ వచ్చినందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియ ప్రభువా, నా యొక్క స్థితిగతులను ఎరిగినటువంటి దేవుడు అయినను కరుణిస్తూ నడిపిస్తూ వచ్చినందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రకారంగా ఇచ్చిన మహా గొప్ప రక్షణ కొరకు మీరు చేస్తూ వచ్చిన ఆత్మీయ మేలు, భౌతికమైన మేళ్ల కొరకై నీకు ఎంతో వందనములు చెల్లిస్తున్నాను. నీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు మాకు ప్రాణదానముగా ఇచ్చి, నిత్య జీవముగా ఇచ్చి, గొప్ప వరముగా ఇచ్చి మమ్మల్ని దండుగా చేసినావు ప్రభువా. నీకు ఎంతగానో స్తోత్రములు చెల్లించి మమ్మల్ని సంఘ సహవాసము సియోను గౌరవం చేస్తూ వచ్చినారు. మీకు స్తోత్రాలు తండ్రి. ఈ ప్రకారంగా సియోనుకు మేలు కలుగుట చూచి, దేవుని ప్రజలకు మేలు కలుగుట చూచి సంతోషించే భాగ్యాన్ని ప్రపంచేత మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రకారంగా ఈ సమ్మర్లో VBS లో మీరు చేస్తూ వచ్చిన సహాయం కొరకై PHL లో, నాగారం ఈషియల్లో, హెబ్రోన్లో, పలు ప్రాంతాల్లో జరిగిస్తున్న చిన్నారి బిడ్డల పరిచయం కొరకై నీకు ఎంతగానో వందనములు చెల్లించి మిమ్మల్ని పూజిస్తున్నాం. ఇక ముందు కూడా జరిగినటువంటి VBS కొరకు స్తోత్రాలు. రేపటి దినం నుంచి KPHPలో ప్రభువా మరియు అఫీస్పేట్లో బేతేలు ప్రార్థన మందిరంలో జరిగినటువంటి VBS కొరకు ఎన్నో చోట్ల జరుగుతుంది. ప్రతి చోట జరగనైనటువంటి పరిచయం కొరకు అడ్వాన్స్గా నీకు వందనములు చెల్లిస్తున్నాం. దాస్ గారు వారితో కలిసి పరిచయం చేయనటువంటి సహదాసులు, పరిచారకులు, పరిశుద్ధులందరి కొరకు పేరు పేరున వందనములు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ ప్రకారంగా అనుదినము ఒక చిన్న మందగా మమ్మల్ని కుటుంబంగా కూర్చుకొని ఆత్మీయ సహవాసమును కలిగి నీ ప్రజలుగా మిమ్మల్ని ఆరాధించేట్లో, ప్రార్థించేట్లో, నీ వాక్యమును ధ్యానించి ఆ ప్రకారం గైకొనట్లో కృప ఇచ్చి నడిపిస్తున్నావు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా మీ దాసులు శిరోమణి ప్రసాద్ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమించి అనుగ్రహించిన పిల్ల విషయాల్లో మీరు చేస్తూ వచ్చిన మేల కొరకై స్తోత్రాలు. తండ్రి, ప్రవీణ దినాన్ని కుటుంబంగా చేసి నీ మహిమ కొరకుగా ప్రభువా కుటుంబాల్ని కట్టునటువంటి వారుగా ప్రభువా మీరు కడుతూ వచ్చిన ధైర్యం స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగున ప్రియ ప్రభువా నీ మహిమ కొరకుగా డేవిడ్ విషయంలో మరి బీటెక్ను కంప్లీట్ చేసుకోవడానికి కొరకు మంచి పర్సెంటేజ్ మీరు ఇస్తున్నారు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా దేవా, ఆ ప్రకారంగా నీ మహిమ కొరకుగా నేను చేస్తూ వచ్చిన కార్యం కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాను. ప్రియ తండ్రి, మరి అశ్విని విషయంలో మీరు చేయబోయే కార్యం కొరకు స్తోత్రం. దాసు తోబుట్టువులు తల్లిదండ్రుల కొరకై నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. కృతజ్ఞత ఇచ్చినారు ప్రభువానికి స్తోత్రాలు. మిమ్మల్ని ఎరిగే భాగ్యం ఇచ్చారు, మీ సేవకులు ఎరిగే భాగ్యం ఇచ్చారు, నీ ప్రజలు ఎరిగే భాగ్యం ఇచ్చారు. అందుకొరకనే అలాంటి నెమ్మదికరమైనటువంటి కుటుంబంగా మీరు చేస్తూ వచ్చినారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువా నీ మహిమ కొరకు అలాంటి విశ్వాస జీవితంలో అంతో నడిపించిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. శ్రీనివాస బ్రదర్ జయమ్మ ఆ ప్రకారంగా సునీల్ కొరకు, కుమారుడి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు చేసిన మేలు కొరకు స్తోత్రాలు. నీ మహిమార్థిక ముందు కూడా ప్రభు బిడ్డల పట్ల మేలు చేయనైన దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అది సుధీర్ బ్రదరు వినత మా పిల్ల విషయంలో ప్రభు శత్రు తాత్కాలికంగా సంతోషిస్తున్నటువంటి పరిస్థితిలో మరి నీ యొక్క బిడ్డ యొక్క అజ్ఞానమును బట్టి సంభవిస్తున్న స్థితిని
నువ్వు మేలుగా మార్చగల దేవుడు ప్రభా, సమకూర్చగల దేవుడు ప్రభా, సంతోషపరచగల దేవుడు ప్రభా, అట్టి కార్యము జరిగిస్తావని నమ్మికతో నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ ప్రకారంగా ఆ ఫామ్ హౌస్ విషయంలో కూడా మరి ఏదైతే పని చేస్తూ వచ్చినారో ఆ పని మీరు ఆశీర్వదించి నీ సంకల్పాన్ని నెరవేర్చుకోగలని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే జ్యోతిమ కొరకు సుమేన బ్రదరు పిల్ల కొరకు స్తోత్రాలు. నీ కొరకు చేత కుమారుడు ఎబ్సెట్ 10th రాయనైంటుండగా నీ కృప జ్ఞానం ఇచ్చి రాపించిన దేవుడు ప్రభు నీకు వందనములు చెల్లిస్తున్నాను. అలా మీ దోస్ గారి యొక్క తోబుట్టు వారికి అక్కడ తీర్చగల దేవుడు, తన యొక్క సమస్యలు పరిష్కరించగల దేవుడు ప్రభు నీకు స్తోత్రాలు. భూషణ కుమార్ గంగరాజు బ్రదరు పిల్లలు కరుణ కుమార్ రమ్య మనవడు వారిగా హేమ కుమార్ కుటుంబానంతా మీరు రక్షించుకోగల దేవుడు ప్రభు నీకు వందనములు. మా ప్రార్థనలు ఎన్నడూ నిష్ఫలము కావని నమ్మికతో నీకు వందనాలు చెల్లిస్తున్న మీ దాసులు చిన్న విశ్వాసాన్ని మీరే ఘనపరిచి కుటుంబానంతా రక్షించుకున్న దేవుడు తండ్రి నీకు వందనాలు చెల్లించి మిమ్మల్ని పూజిస్తున్నాం. అలాగున మీ దోషలు ప్రభావం కొరకు స్తోత్రాలు. నీ మయం కొరకుగా ఇంతవరకు విశ్వాస యాది నిలబెట్టుకుంటూ వచ్చినారు. అందును బట్టి మనం స్తుతిస్తున్నాం. ఇచ్చినటువంటి కుమారుడి విషయంలో కూడా ప్రభా నువ్వు గొప్ప కార్యం జరిగించగల దేవుడు తండ్రి మీకు వందనములు చెల్లిస్తున్నాం. నీ మయ మార్గమే మీ దోష దేవుడితో కలిసి ఆరాధికురాలుగా ప్రార్థించినటువంటి బిడ్డగా నీ వాక్యమును గౌరవించి గైకొన్నటువంటి బిడ్డగా మీరు చేసుకుంటూ వచ్చారు. మీకు వందనములు చెల్లిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. అలాగున కృపలో బలవంతులుగా చెల్లి దేవుడు ప్రభు అని వందనాలు. తల్లిగారి తోబుట్టు మధుసిద్ధులను జ్ఞాపకం చేసుకుని దేవుడు ప్రభు అని చెల్లిస్తున్నాం. దోసులు లక్ష్మణ్ గారిని బడి స్తోత్రాలు. వారి యొక్క సంతానం కొరకు స్తోత్రం. విజయరామ హ్యాన కొరకు స్తోత్రాలు. అద్భుతమైన కార్యం చేస్తూ వచ్చినారు. ఆ ప్రకారంగా నీ మయం కొరకు అయోగ్యుల మమ్మల్ని కూడా వాడుకుంటూ వచ్చినారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ మహిమార్థమై నీ బిడ్డ యొక్క మరి కాల్పు విషయంలో తండ్రి హ్యానాను క్షేమకను సిద్ధపరచుకున్న దేవుడు ప్రభు నీకు వందనములు చెల్లిస్తాను. బాగా సహాయం దేవుడు ప్రభు నీకు వందనాలు. ఆర్తిగా సుప్రియ అరుణ్ బాబు పిల్ల విషయంలో కూడా మీరు గొప్ప కార్యం చేయాలి దేవుడు ప్రభు. నువ్వు జీవంగల దేవుడు, మాట్లాడే దేవుడు, వారి జీవితంలో కూడా బయలుపరచుకునగల దేవుడు తండ్రి. అందుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. దోస్తులకు తోబుట్టు అక్కయ్య దేవకటాక్షం గారు మరి యొక్క అక్క వారి యొక్క కుటుంబము సేవా పరిచర్య కొరకు బంధువులందరి కొరకు పేరు పేరు వదనాలు. వరొక దినాన రక్షించబడి మీ నామను స్తోత్రించే వారిగా చేస్తామని నీకు వందనములు చెల్లించి పూజిస్తూ దాసులను కూడా నీవి ఆదరించి అన్ని పరిస్థితుల్లో ఓదార్చి నీ కృపయందు నిమ్మలపరిచి నీ సన్నిధానంలో నీ ప్రజలు కలిసి ప్రభా నిరాటంకముగా ప్రతి దినము నీ సన్నిధిలో కొనసాగే భాగ్యమిస్తున్నారు. తండ్రి అన్న ప్రవక్తి ఎలాగైతే నీ సన్నిధిలో ఉపవాస ప్రార్థనలతో నీ సేవ చేస్తూ వచ్చినారు, అలా మీ దోషకాలని నీ సన్నిధి కొరకై ప్రత్యేక పరిస్థితి నీకు వందనములు చెల్లించి మేము పూజిస్తున్నాం. అలా కడ వరకు చివరి శ్వాసను నడిపించే దేవుడు తండ్రి మీకు వందనములు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా అరిత మీ దోషం దావనిమూర్తి గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మయం కొరకు వృద్ధాప్య దశ వరకు కనికరించి ఎంతో ఓపికతో నీ సంధానంలో నీ పిల్లలతో కలిసి మిమ్మల్ని ఆరాధించుకునేటువంటి భాగ్యం అనుగ్రహిస్తూ వచ్చినారు. దోషకు తోబుట్టు చాందినమ్మ గారిని బడి స్తోత్రాలు. రక్త సంబంధముగా ప్రభువా పిల్ల విషయంలో మీరు ఏర్పరిచినటువంటి ఆ యొక్క గొప్ప భాగ్యం కొరకు స్తోత్రాలు. అఖిల పవను పిల్ల విషయంలో ప్రభువా మీరు చేస్తూ వచ్చిన మేల కొరకై స్తోత్రాలు. అలాగున మీ మయమ కొరకై చాందినమ్మ గారి సత్తాల విషయంలో కూడా మరి కుమారుడు సంతోష్ షర్లీ కోడలు మనవడి విషయంలో వారి పట్ల చేస్తూ వచ్చిన మేల కొరకై మేము స్తుతిస్తూ వచ్చిన నీ బిడ్డలకు ప్రభువా మీరు ఇచ్చిన కృతజ్ఞత కొరకై నీకు స్తోత్రాలు. ప్రతిఫలం మీరు నిద్రించే దేవుడు తండ్రి.
ఆ యొక్క పెన్షన్ విషయంలో చేస్తూ వచ్చినటువంటి మేలు కొరకై నీకు వందనములు చెల్లిస్తున్నాను. తండ్రి సుధాకర్ గారిని కూడా మీరు రక్షించిన దేవుడు ప్రభు అని వందనములు చెల్లిస్తున్నాను. యవన బిడ్డ ప్రభు తన యొక్క జీవిత విశ్వాసను కొనసాగే భాగ్యం ఇస్తున్నారు. మీకు స్తోత్రాలు తల్లి. సునీతమ్మ గారు మా ప్రభు కలిగినటువంటి ఆ యొక్క సిస్టర్ని మీరు కనికరించి ఆ యొక్క బయాప్సీకి పంపించి ఉంటుండగా ప్రభు నీవి అనుకూలమైనటువంటి రిపోర్టు తీసుకురగల దేవుడు ప్రభు అని పొందనాలు. ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు చేయల దేవుడు ప్రభు అని పొందనాలు చెల్లిస్తున్నాను. నీవే నీ కృపతోటి బిడ్డకు ధైర్యం ఇచ్చి బలపరచగల దేవుడు ప్రభు, అందుని బట్టి మీకు పొందడం చెల్లిస్తాను. తన తోబుట్ల అక్కలు కూడా తీర్చగల దేవుడు తన యొక్క విశ్వాసాన్ని కనపరిచి తన ఉద్యోగ కృప ఇచ్చి నడిపించిన దేవుడు తనని మీకు పొందడం చెల్లిస్తుంది. అలాగనే మీ దోష ఉదయం కుమరిస్తూ ఎండి బ్రదరు పిల్లలు ప్రభు అభిషేక్ ఏరన్ లీడియా కుటుంబం కొరకు, ఆరితు గారి రేచుల కొరకు, వివేక్ కొరకు వందనములు చెల్లిస్తుంది. ఈ మంచి కార్యమును దోషాలు కుటుంబ జీవితం ద్వారా పిల్లల జీవితం నెరవేర్చుకున్న దేవుడు తనని ఇంతవరకు చేసిన ఆత్మీయ మేలు కొరకు భౌతిక మేలు కొరుస్తూ నీ మయం కొరకు అందరూ సాక్షి నిలబెట్టుకుని దేవుడు తండ్రి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి కొనియాడుతూ అలా మీ దోషులు విద్యలక్ష్మి స్తోత్రాలు నారాజు బ్రదర్ కొరకై వందనములు చెల్లిస్తున్నారు. పెళ్లి విషయాలు మీరు చేస్తూ వచ్చిన ఉపకారాల కొరకు స్తోత్రాలు. మీ దోషాలు ప్రభు అని కృప చేత నీ ప్రజలతో కలిసి దోషాలు నిన్ను ఆరాధించడం కొరకుగా విశ్వాసముతో పాల్గొని పొందటానికి కృప ఇచ్చి నడిపిస్తూ వచ్చినట్టు నీ పొందడాలు చెల్లిస్తాను. ఎన్నో గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. ఇక ముందు చీర దేవుడు ప్రభు అని పొందడములు ఆర్జ సరిత విజయరాజు విషయంలో ప్రభు మీరు చేస్తూ వచ్చిన ఉపకారానికి గుర్తుగా ప్రభు మనబడినిచ్చి మరి సంతోషాన్ని సంపూర్ణ చేస్తూ వచ్చినారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలా ఫలిభూషణ విషయంలో కూడా చేస్తూ వచ్చిన ఉపకారం కొరకు వెళ్ళిన నందభూషణ విషయంలో చేస్తూ వచ్చిన మేలు కొరకై వందనాలు. అలాగ నా ఇటీవల ప్రభు మరి ఇంటి పని ప్రారంభించుకున్నప్పుడు ఎంతో శోధన నీళ్లు మరి చాలా ప్రభు నిరీక్షణతో కనిపెట్టవలసినటువంటి పరిస్థితి. అయితే ప్రభు అన్యులకు అవకాశం ఇవ్వకుండా మీ నామం తృణీకరించబడదు. మీరు చేస్తూ వచ్చిన మేలు కొరకై ఈ ప్రకార విశ్వాస జీవిత యాత్రలో ప్రతి పరిస్థితి చాలినటువంటి దేవుడుగా ఉంటూ నడిపిస్తూ వచ్చిన స్తోత్రం. రాజేంద్ర స్వాతి విషయంలో మీరు కార్యం జరిగించగల దేవుడు ప్రభు, అందుని బట్టి మేము స్తుతిస్తూ ఓ దేవా ఏ ప్రకారంగా నీ మహిమ కొరకుగా మరి ఆగ్నేయ విషయంలో కూడా మీరు చేయబో మేలు కొరకై సార్వత్రిక సంఘముగా మీరు చేసిన మేలు కొరకు దేవుని ప్రజల పట్ల మీరు చూపుతూ వచ్చిన దయా మేలు కొరకై వందనాలు. ప్రస్తుతము దుఃఖకరముగా కనబడుతున్నటువంటి పరిస్థితులు చాలా మా ప్రభు బాధించే పరిస్థితులు ఉన్నాయి దేవుని బిడ్డల విషయాల్లో. అది నువ్వు ఎంతో దయలు దేవుడు, రక్తమిచ్చి సంపాదించుకున్న నీ ప్రజటువంటి వారు నువ్వు ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు కావు ప్రభు. వారు చెల్లిస్తున్న క్రయములకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు తండ్రి. నానా రకాలుగా బాధించబడిన బిడ్డలందరినీ ఆదరించిన దేవుడు, వారి అక్కలు తీర్చిన దేవుడు, శత్రువు యొక్క నోరును మోపించే దేవుడు, వారిని అవమానానికి అప్పజెప్పే దేవుడు తండ్రి. మారు మనసు పొందితే క్షమించే దేవుడు కూడా ప్రభా. దయతో మీరు జ్ఞాపకం చేసుకొని నీ ప్రళయ జీవితాల్ని నీవే కనికరించి కాపాడి పోషించి ఆదరించిన దేవుడు అని మీకు వందనాలు చెల్లించి మిమ్మల్ని పూజిస్తున్నాం. ఎలక్షన్స్ ఇదివరకు జరిగినటువంటి వాటి కొరకై వందనాలు, ఇక జరిగేటువంటి ఎలక్షన్స్ కొరకు వందనాలు చెల్లిస్తుంది. న్యాయకర్తవు నీవే, నీ యొక్క న్యాయమును జరిగించగల దేవుడు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తుంది. ఈ ప్రకారం ఉదయకాల సమాజం కూడి వచ్చిన విషయంలో కూడా మమ్మల్ని అందరినీ బలపరిచే దేవుడు తండ్రి వందనములు చెల్లిస్తూ నీకే సమస్త మహిమ ఘనత ప్రభువులు ఆరోపించుకొని
మమ్మల్ని తగ్గించుకుని హెచ్చించుకొని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోని స్తుతి కృతజ్ఞత ఆరాధన అర్పించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డగా మనతో సర్వలోక సకల భక్తులతో ఆశ్రయిస్తూ సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్. ఓకే. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ గాడ్.